ఒంగోలు దగ్గర 3:30కి ఫోన్ చేసి, అన్న 3:30కి ఎక్కడున్నామమ్మా అంటే, ఒంగోలు దగ్గర ఉన్నాము, ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయమంటావన్నా అడగటం జరిగింది. నా దగ్గర ఫోన్ చేసిన నంబర్ ఉంది. మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో 2 టౌన్ సిఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తేలుతుంది. మీకు కరెక్ట్గా ఉంటే 3 o'clock రాత్రి 3 to 3:30 మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా, డెలివరీ ఇస్తున్నారా? అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళటం మాట వాస్తవం కదా. పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి వైసీపీకి షాక్, మాకు నంబరే లేదు, మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు, మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేట్ నిర్ణయమే తీసుకోలేదు, మాకు పోయేదేం లేదు, ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు, రేపు ఎక్కే మేయర్ అమ్మ మా మేయర్ కాదు, 8 నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊపిరిలోడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, ఇన్ని కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు. దానికి మాకేం షాక్? మా నంబరే లేనప్పుడు మాకు ఒక సంఖ్య పెరిగితే మీరు ఓడిపోయినట్టు. మేము అక్కడికి వెళ్ళి ఆడ మా ఊళ్ళ చేతులు ఎత్తి మేము గెలవాల్సిన అవసరం లే. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటితోనే తిరుమల కొండకు తీసుకొని పాండిచేరికి గోవాకు పరిగెత్తిన తీరిన రోజునే, అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది.